Hi friends, welcome to my channel. నేను మీ నవీన్ సైనింగ్ యాస్ అన్సోల్డ్ కింగ్. ఫ్రెండ్స్, మొత్తానికి ఓజీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ కోసం ఆ కల్ట్ ఫ్యాన్స్ అయితే ఒక మినీ యుద్ధమే చేశారనుకో. అటువంటి ఒక ట్రైలర్ కట్ ఏ విధంగా ఉంది, ఇలాగే సుజీత్ ముందు రిలీజ్ చేసిన సాహో ట్రైలర్ కట్ ఏ విధంగా ఉంది, ఈ రెండింటికి కంపారిజన్ ఏముంది అంటే సాహో ట్రైలర్ కట్లో మనకు స్టోరీని మిస్లీడ్ చేసే విధంగా ఉంది. నేను చెప్తాను అది ఎలా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. అండ్ ఓజీ స్టోరీ ప్లాట్ని ఏ విధంగా రివీల్ చేశాడు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. వీడియో పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగైతే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో వీడియోలోకి డైవ్ అయితే, ట్రైలర్ కట్ అంటేనే ఒక స్టోరీని, ఒక మూవీని మనం చూడాలా వద్దా అని డిసైడ్ చేసుకునే ఒక మెయిన్ ఎలిమెంట్ అని చెప్పొచ్చు. అటువంటి ఒక ట్రైలర్ని ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క విధంగా కట్ చేస్తాడు. కొందరు స్టోరీలోకి ఇన్డెప్త్ ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పేసి ఎస్ఎస్ఆర్ లాంటి వాళ్ళు ఫుల్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ వచ్చే విధంగా ట్రైలర్ కట్ వదిలేసి మీరు సినిమాకి రండి అనే విధంగా ప్లాన్ చేస్తారు. కొందరు స్టోరీలో ఆ ట్రైలర్లో డీటెయిల్స్ ఏమి రివీల్ చేయకుండా టీజ్ చేసుకుంటూ వెళ్తారు. అలా సుజీత్ గారు ట్రైలర్ కట్స్ ఏ విధంగా వదులుతారు. ఫస్ట్ మనం సాహో ట్రైలర్ గురించి మాట్లాడదాం. సాహో ట్రైలర్ కట్ రిలీజ్ చేసింది. 2000 crores రాబరీ సీన్ ఎక్స్పాండ్ చేస్తూ పోలీస్ నెరేటివ్తో ఒక అండర్ కవర్ కాప్ రాబోతున్నాడు. ఆ అండర్ కవర్ కాపే మన ప్రభాస్ అనే విధంగా ట్రైలర్ డ్రివెన్ అవుతూ వెళ్తుంది. ఆ ట్రైలర్ కొంచెం అలాగే ముందుకెళ్లే కొద్దీ కాప్ వర్సెస్ గ్యాంగ్స్టర్స్ అనేలా పోర్ట్రే చేస్తూ వెళ్ళింది. ట్రైలర్ మిడ్కి వచ్చేసరికి హీరో వాజ్ వెరీ బ్యాడ్లీ డిఫీటెడ్ అనే విధంగా ఆ ట్రైలర్ మిడ్కి వచ్చేసరికి అనిపిస్తుంది. ఆడ నుంచి ఎలా రివోల్ట్ అయ్యాడు, ఎలా తీర్చుకున్నాడు, ఎలా వాళ్ళకు కరెక్ట్ బౌన్స్ బ్యాక్ షాట్ ఇచ్చాడు అనేది గల్లీలో ఎవడైనా 6 కొట్టగలడు. స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది. ఆ చేజ్లు, ఫైట్లు, గన్స్, టోటల్గా ఒక సాహో ట్రైలర్ కట్ అని ఒక కాప్ యాక్షన్ ప్యాక్డ్ ఫిల్మ్గా ఉంటుంది అనిపిస్తుంది. ఆ ట్రైలర్ చూస్తే ఒక కాప్స్ యాక్షన్ ప్యాక్డ్ ఫిల్మ్గా అనిపిస్తుంది ఆ ట్రైలర్ చూస్తే. ప్రభాస్ని కాప్ రోల్, ఒక కాప్ అంటే కాప్ కాదు, ఒక పోలీస్ రోల్లో చూడడానికి జనాలు అప్పుడు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. కాబట్టి అప్పుడు సాహో అనేది అంత హైప్ క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఓజీ ట్రైలర్ కట్ గురించి మాట్లాడదాం. ఓజీ ట్రైలర్ కట్లో మనకు మెయిన్గా ఫస్ట్ ట్రైలర్ గురించి పక్కన పెడితే ఫస్ట్ ఓజీ ట్రైలర్ కంటే ముందు మనం గ్లిమ్స్ గురించి మాట్లాడాలి. గ్లిమ్స్లోనే మనకు సుజీత్ ప్లాట్ రివీల్ చేశాడు. తోడు మళ్ళీ తిరిగి వస్తే అనే విధంగా ఒక గ్యాంగ్స్టర్ డ్రాప్ అయిపోయి చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఫీల్డ్లోకి వస్తున్నాడు అనే విధంగా మెయిన్ ప్లాట్ అని మనకు గ్లిమ్స్లోనే ప్లాట్ రిలీజ్ చేశాడు. సాహోకు జరిగిన మిస్టేక్ వల్ల చేసుకోవడానికి ప్లాట్ క్లియర్గా చెప్పాడు, ఇది ప్లాట్ అని. సో స్టోరీ కూడా అదే ప్లాట్లో నడిస్తే మేబీ ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇన్డెప్త్గా ట్రైలర్ గురించి మాట్లాడితే, ట్రైలర్ స్టార్టింగ్లోనే సత్యదాదా అనే ఒక గ్యాంగ్స్టర్, మేబీ ఒక లెగసీని రూల్ చేస్తున్న ఒక రూలర్ లాంటి వాడు డౌన్ఫాల్ని క్లియర్గా చూపిస్తారు. ఆ డౌన్ఫాల్ అనేది ఎఫెక్ట్ అవుతుంది మేబీ ఒక ఫ్యామిలీకి కావచ్చు, లేదా ఒక లెగసీకి కావచ్చు, ఆ సత్యదాద ఆ లెగసీకి కావచ్చు. అటువంటి ఒక లోలో ఉన్న సిచ్యువేషన్లో ఆ సిచ్యువేషన్ నుంచి సేవ్ చేయగలిగేది ఒకే ఒక పర్సన్. ఆ పర్సనే ఓజస్ గంభీరా. ఇంకోటి మధ్యలో కటానా విసురుతూ కటానా షాట్ ఇలా అంటూ ఒక డైలాగ్ ఉంది, బగిల్ బువా అని. ఎగ్జాక్ట్గా జపనీస్లో ఏమంటారు, ఆ మీనింగ్ ఏదో తెలియదు, కానీ యాక్చువల్గా అదేదో బగిల్ బువా. సినిమా చూస్తే తెలుస్తుందేమో. ఇంకా ట్రైలర్లో మాట్లాడుకోవాల్సింది కటానా గురించి. కటానాకైతే ఒక స్పెషల్ వాల్యూ ఉంది ఈ ఫిలింలో అనిపిస్తుంది.
నాకు ఎందుకు అనిపించిందంటే ప్రియాంక మోహన్ని చూపించేవే మేబీ 2-3 షాట్లు. ఆ 2-3 షాట్లలో ఫస్ట్ తను వచ్చి పవన్ కళ్యాణ్ కంటే ఫస్ట్ ఆ కటానాన్ని చూస్తుంది. కటానా క్లాత్ చుట్టేసి పక్కన పెట్టేసి ఉంటే ఓకే సేఫ్ అనే విధంగా తన ఎక్స్ప్రెషన్స్ చూపించడం మనకు తర్వాత షాట్లోనే అర్థమైపోతుంది. టోటల్గా ఆ కటానా అనేది తన ఆరాన్ని డిఫైన్ చేసింది. ఆ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఆ టాటూ గురించి. ఆ టాటూ అనేది ఆ మీనింగ్ ఏంటో నేను కూడా గూగుల్ చేయలేదు, వాళ్ళు చెప్తున్నాను. ఆ టాటూ అనేది మేబీ బాండింగ్ వాళ్ళ గురువుకి పవన్ కళ్యాణ్కి మధ్యన ఉన్న బాండింగ్ను తెలియజేస్తుందని నేను అనుకుంటున్నాను. ఆ స్వాగ్తో పోలీస్ స్టేషన్కి ఎంట్రీ ఇచ్చే సీన్ ఉంది. అసలు మనం థియేటర్లోనే చూడాలా. ఈ పోలీస్ స్టేషన్ సీనే మన గ్లిమ్స్లో కూడా వదిలాడు. యాంగ్రీ మోడ్లో ఆ గన్ తీసుకొని కాల్చుకుంటా ఓజస్ గంభీర అప్పుడొక అనుకుంటా టోటల్గా ఆ ట్రైలర్ అయితే ఎండ్ చేశాడు. ఒక పర్ఫెక్ట్. కాకపోతే ఈ ట్రైలర్లో స్టోరీ అనేది మనకు గ్లిమ్స్లో చెప్పిన ప్లాట్ పాయింట్ మాత్రమే ఉంది. మిగతా స్టోరీ లైన్ అనేది అసలు రివీల్ చేయలేదు. ఆ క్యారెక్టరైజేషన్ కానీ ఎవరి క్యారెక్టరైజేషన్ ఏ విధంగా ఉంది అన్నది కూడా అసలు ఏం రివీల్ చేయలేదు. రివీల్ చేయకుండా డైరెక్ట్ మనకు ఒక ప్లాట్ పాయింట్ చెప్పి ఈ ప్లాట్ మీద మీకు సినిమా చూపిస్తా, థియేటర్ రండి అని చెప్తున్నాడు ఆయన. సో ఇది ఎందుకంటే ఇంతకుముందు సాహోకు మిస్ఫైర్ అయింది. సాహో మనం ఎక్స్పెక్ట్ చేసింది ఒక పవర్ఫుల్ కాప్ వర్సెస్ గ్యాంగ్స్టర్స్ ఉండాల్సిన సినిమా. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు కాకుండా డిఫరెంట్ టర్న్స్ తీసుకొని అదొక కింగ్డమ్ జోన్లోకి వెళ్ళిపోయి మనం అన్ఎక్స్పెక్టెడ్గా చేసేసరికి మనం ఆ సినిమాని కరెక్ట్గా రిసీవ్ చేసుకోలేకపోయాం. ఇదంతా సుజిత్ గారు బాగా మైండ్లో పెట్టుకున్నారు. అది మైండ్లో పెట్టుకొని ఈ సినిమా అనేది మనకు పిక్చర్ అండ్ పర్ఫెక్ట్గా ఇలా ఉండాలి, ఇలా ఉంటుంది అని మనకు క్లియర్గా చెప్పి, అదే ప్లాట్ లైన్ అనేది మనకు క్లియర్గా చెప్పి సినిమాకి రమ్మంటున్నాడు. సో చూస్తే సినిమాకి వెళ్తే ఈ సినిమా అయితే డెఫినెట్గా మిస్ఫైర్ అయ్యే ఛాన్సే లేదు. టోటల్గా మనకు ఆ సినిమా ఇచ్చే హై అనేది మనకు క్లియర్గా తెలిసిపోతుంది సినిమా ఏ విధంగా ఉండబోతుంది అనేది. అటువంటి ఒక మంచి హైప్ ఉన్న సినిమాను మనం థియేటర్లోకి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ చేసిన తర్వాత ఏ విధంగా ఉందనేది మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అండ్ ట్రైలర్లో నాకు కొంచెం మైనస్ అనిపించిన పాయింట్స్ ఏమున్నాయంటే, ఆ గ్లిమ్స్లో మనం ఏవైతే షాట్లు చూసామో ఆ పవన్ కళ్యాణ్ గారు చూసామో అవే షాట్లు 80% షాట్లు మనకి ఈ ట్రైలర్లో కూడా ఉన్నాయి. ఆ ట్రైలర్ కట్ అనేది నాకు కొంచెం డిసప్పాయింట్గానే ఉంది. ఈ విధంగా ఇంకా చూపించాల్సింది. కాకపోతే స్టోరీని బేస్ చేసుకొని ఆయన ఇలాగే చూపించాలని అనుకున్నాడు కాబట్టి ఓకే కన్విన్స్. 25th థియేటర్కి వెళ్దాము, వెళ్ళి ఆ ఓజీ సినిమా ఎలా ఉందనేది మనం చూసి ఫస్ట్ రోజే రివ్యూ పెడితే బాగుండదు. సో నేను మేబీ 3rd డే ఆ 4th డే రివ్యూ అనేది ప్రజెంట్ చేస్తాను. సినిమా అయితే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకా నేను ఏమైనా మిస్ చేసిన పాయింట్స్ ఉంటే ఆ సాహో అనాలిసిస్లో కానీ మేబీ ఈ ఓజీ ట్రైలర్లో నేనేమైనా మిస్ చేసిన పాయింట్స్ ఉంటే మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సైనింగ్ ఆఫ్.